నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. నేను సాధారణంగా ఉదయం సమయంలో బయటకు వెళ్ళిన ఆఫ్టర్ 10 నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను. 11:30గా అట్లా ఏదైనా కిచెన్ డ్యూటీ ఉంటే చేసుకుంటాం, లేకపోతే సర్వెంట్ మేడ్. ఉదయం నేను వాకింగ్కి వెళ్తాను కొద్దిసేపు. ఇదివరకు ఎక్కువసేపు వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు తక్కువ. దీంతో నా మిత్రులు వెళ్ళే సమయానికి నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఏదైనా వాకింగ్ అది చూసుకొని వస్తాను. అది హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి హై స్కూల్ గ్రౌండ్లో నాకు చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ల పిల్లల నుంచి ఇంకా కొంచెం వయసు ఉన్న పిల్లలు, ఇప్పుడైతే 10th ఇంటర్మీడియట్ పిల్లలు, చాలామందిని అక్క అంటాను, కొంతమంది అన్న అంటాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి టీచర్స్ నా కాంటెంపరీస్ కావటం వల్ల వాళ్ళు నన్ను అన్న అంటుంటారు. సరే, కొంతమంది జూనియర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అన్ననే అంటారు. మరి నా ఆహార్యం వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఆ జీన్ ప్యాంటు టీ షర్ట్ మీద ఉంటాను కదా, కుర్రోళ్ళు అనుకుంటారేమో. ఈ చిన్ని 1వ తరగతి 3వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి కూడా నేను వాళ్ళకి అన్ననే. సరే, అలాగే అదొక నడుస్తూ ఉంటాను. ఎప్పుడైనా వాక్యం వింటూ ఉంటాను, లేకపోతే కొన్ని అభ్యుదయ విప్లవ గీతాలు వింటూ ఉంటాను. ముందుకు సాగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీకేఎస్ వాయిస్కి మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ ఆశ్చర్యకరంగా ఒక అమ్మాయి నాకు కనపడి, ఇవాళ కాదు, ఒక 3-4 రోజుల క్రితం కనపడి నా దగ్గరికి వచ్చి, ఫాస్టర్ గారు ఒక 10 రూపీస్ ఇస్తారన్న. ఆవిడ చూస్తే చాలా రుచిగా కనపడింది. ఇస్తానమ్మా, ముందు ఆ ఫాస్టర్ అనే మాట విత్డ్రా చేయి, నేను ఒక జర్నలిస్ట్ని అన్నాను. సరే, లేదు మీరు మీ మొహం చూస్తుంటే పాస్టర్, లేదమ్మా నేను పాస్టర్ని కాదన్నాను. తర్వాత నా దగ్గర 10 రూపీస్ అయితే లేవు, కానీ నేను ఆవిడని తీసుకెళ్ళి బయట ఒక మంచి టీ ఇప్పించాను. టీ తాగిన తర్వాత ఆమె ఎందుకో ఆప్యాయంగా నా నుదిటిన ముద్దు పెట్టి వెళ్ళిపోయాను. ఆశ్చర్యకరం విషయం, ఈరోజు టీ తాగుదామంటే నా దగ్గర డబ్బులు లేవు. అంటే నేనేమి ఆర్థికంగా బలహీనుడిని కాదు, కానీ ఒక్కోసారి లిక్విడ్ ఇబ్బందిగా ఉంటుంది. ఏ టీ కొట్లోనే తాగొచ్చు. టీ తాగాలి అని నడిచి అలసటగా ఉన్నప్పుడు ఈ మంచినీళ్ళు తాగండి అని ఆవిడ ఇంగ్లీష్లో ఒక మంచినీళ్ళు బాటిల్ ఇచ్చింది. తర్వాత తనే టీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. చూస్తుంది కదా, మొన్న నా దగ్గర 10 రూపాయలు అడిగినాము. కొన్ని సంఘటనలు విచిత్రంగా